ఈ సంవత్సరము వరిని తగ్గించి వేరే పంటలతో మార్పిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర పంటలు ఎందుకు వేసుకోవాలి అంటున్నామంటే, ఇప్పుడు ఒక పంట తక్కువ కాల పరిమితి, ఒక పంట ఎక్కువ మధ్యస్థ కాల పరిమితి వేసుకున్నప్పుడు 60 రోజుల పంట నుంచి 60 రోజుల పంట ఎంచుకొని 100-110 రోజులు వేసుకున్నామంటే 60 రోజుల పంట మన చేతికి వచ్చేస్తుంది. అంటే ఆ టైంలో వర్షాలు కానీ బెట్టకు కానీ ఎలాంటి గురి కాకపోతే ఆ పంట నష్టపోయినా రెండో పంటనే తీసుకోవచ్చు. అందుకోసమని పంట మార్పిడి చేస్తూ అంతర పంటల్ని కనుక మనం సాగు చేసుకున్నట్లయితే మనకి ఈ బెట్ట పరిస్థితులు కానీ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు నష్టం కానీ మనము ఈ ఒక పంట కాకుంటే ఇంకో పంట ద్వారా తీసుకోవడం జరుగుతుందంట. ముఖ్యంగా పత్తి వేసేవాళ్ళు కంది వేసుకోవాలి, పెసర వేసేవాళ్ళు మనకి మొక్కజొన్న వేసేవాళ్ళు కానీ లేకపోతే ఈ చెరుకులో కానీ అన్ని రకాల పంటల్లో కూడా మనము అంతర పంటలుగా కానీ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే రైతులకు వీలుందో ఆ చోట తప్పనిసరిగా పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే అంతర పంటల్ని కూడా సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక పంట ద్వారా నష్టం జరిగిందని ఇంకో పంట ద్వారా మనం పూడ్చుకోవడానికి అవకాశం ఉంది.